లడ్డు నీ గర్ల్ ఫ్రెండ్ పేరేమే? నక్షత్ర. నక్షత్ర. ఇంకోసారి లడ్డు నీ గర్ల్ ఫ్రెండ్ పేరేమే? నక్షత్ర. నక్షత్ర. వెల్కమ్ టు అవర్ వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది అయితే వ్లాగ్ అయితే తీసి. ఈరోజు అయితే మనం పొలంనేరు నుంచి కృష్ణగిరికి అయితే బయలుదేరినాము. కృష్ణగిరి కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే తెలుసు కదా, పక్కలో పొంగారపల్లం అబ్బాయి. ఎందుకు హాయ్ గైస్ తగ్గించుకుంటే మంచిది. పొంగారపల్లం అబ్బాయి అయితే మనం కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాం. ఇప్పుడైతే చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అంతా. మీకు ఈ వ్లాగ్లో అయితే టెంపుల్ ఎట్లుంటుంది, జర్నీ ఎట్లుంటుందో చూపిస్తాము. నుంచి 110 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. పొలంనేరు అయితే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాము. ఈ వ్లాగ్ లో అయితే ఎట్లుంటుంది, ఏమి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూపిస్తాము. టెంపుల్ మాత్రం సూపర్ గా ఉంటుంది. పొలంనేరు నుంచి అంటే 110 కిలోమీటర్స్ వస్తుంది. చూసుకోవచ్చు. కుప్పంకి 75, బెంగళూరు 134, ముల్బాగల్ 37. మనమైతే ఇప్పుడైతే కుప్పం పైన అయితే వెళ్ళాలి. కుప్పం పైన కాదు, కుప్పం రోడ్ లో అయితే వెళ్ళాలి. చూసుకోవచ్చు. కృష్ణగిరికి అయితే 106 కిలోమీటర్స్ ఉంది. అయితే కొంచెం ముందర అయితే మొరుం టెంపుల్ ఉంది. మొరుం వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటాను. అంటే సూపర్గా ఉంటుంది ఈ టెంపుల్ కూడా. సాటర్డే కదా ఈరోజు, కొంచెం మంచిగా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే మట్టి రోడ్డు. ఫీల్ అయితే సూపర్ ఉంటుంది ఇలాంటి టైంలో, చెట్ల మధ్యలో వెళ్తా ఉంటే. ఏం మాట్లాడతాడు నువ్వు? క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. క్లైమేట్ అయితే చూసుకోవచ్చు. క్లౌడ్స్ లాస్ట్ లో కనిపిస్తాను చూడండి, అదే టెంపుల్ గోపురం అయితే కనిపిస్తాను చూడండి. ఇది మొరుం హనుమాన్ టెంపుల్. పొలంనేరు టు కృష్ణగిరి రోడ్ లో అయితే ఉంది. ఫైనలీ రీచ్ టు టెంపుల్. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడం. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. దర్శనం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ ఒకసారి తెలుసా గైస్, చాలా ఫేమస్ అయిపోయింది. వచ్చేసి హైవే అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది, చూసుకోవచ్చు. బెంగళూరు టు చెన్నై హైవే. కుప్పంకి అయితే ఎంటర్ అయిపోయినాము. చూసుకోవచ్చు. బయట చూపిద్దాం. కుప్పం నుంచి 35 కిలోమీటర్స్. కుప్పం నుంచి అయితే 35 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అయితే పికప్ చేసుకోవాలా. కుప్పం ఇన్ఫ్లుయెన్సర్. మీకు ఒక సెలబ్రిటీని అయితే చూపిస్తాను. కుప్పంలో ఒక 2 minutes అయితే పికప్ చేసుకుంటాము, చూసుకోవచ్చు. గైస్ మీకైతే చూపిస్తాను. నేనే సెలబ్రిటీ, మనం ఇన్సెప్ట్ చెప్పింది. ఏం బాగా లడ్డు మొహం పగిలిపోద్ది. బండి చూసుకోవచ్చు. సేల్స్ పెట్టినాం మొన్న ఇది బండి. పీపీ క్రియేషన్. నువ్వు వస్తావా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం చేశాను. పీపీ క్రియేషన్స్ ఈయన అడ్మిన్. 20 సబ్స్క్రైబర్స్. బ్రో వ్లాగ్ తీసాను. హాయ్ గైస్. కానీ మనకి బుర్రే లేదు గైస్. ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఒక డౌట్ అడిగినారు బ్రో. ఏమని? పీపీ క్రియేషన్స్ ఫుల్ ఫామ్ ఏం బ్రో? ఒకరోజు అనౌన్స్మెంట్ చేస్తాం. అనౌన్స్మెంటా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇన్స్టాకి అయితే 20K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అతను అయితే ఇంకా 10th క్లాస్కి 20K సబ్స్క్రైబర్స్ పెట్టుకున్నారు. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. కుప్పం మొత్తానికి మెయిన్ పేజ్ ఇదే, వీడిదే పీపీ క్రియేషన్స్ అనేసి. బ్రో నువ్వు బ్రో, మీరు యా ఊరు బ్రో? అది కుప్పం బ్రో. యా ఊరు బ్రో? ఏంటికి ఎక్కినావు కారా?
చెప్పు బ్రో. గుడికి పోయి బ్రో. యా గుడికి? మాట్లాడు బ్రో. ఏం బ్రో? లడ్డు ఆ, గుడికా? యా గుడికి? యా గుడికి రా? కాలిబేరేశ్వర గుడి. కాల్వరేశ్వరం గుడి కాదు, కాళభైరవ స్వామి గుడి. బ్రో చెప్పు బ్రో. నీ గురించి ఇంట్రడ్యూస్ చేయి. ఏం చేశారు? ఏం చేయలేదు. మై నేమ్ ఇస్ లడ్డు. ఈయన బీబీ క్రియేషన్స్. ఏమన్నా మాట్లాడతారా సార్? మేము మాటలు తక్కువగా వస్తాయి. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? క్రియేషన్స్ గైస్ ఇంకొక ఎన్ని కిలోమీటర్స్ నా? 33 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకొక 33 కిలోమీటర్స్ రీచ్ అయిపోతాము. వ్యూ అయితే చూసుకోవచ్చు, సూపర్ గా ఉంది. ఇంకా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కృష్ణగిరి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా సిగ్నల్ కూడా ఉండదు. సిగ్నల్ గాయ్స్, సేఫ్ గా వెళ్ళండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్లేసెస్ ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ అయ్యేది ఇక్కడే. సైకిల్ నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. యాక్సిడెంట్ జరిగింది. లడ్డు ఆ పాట పాడతావా? పాడవా? అమ్మాయిమ్మ పేరు అంజలా, అవపటిని పూజ తాట నెంజలా, నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఉనాల నాన్న వంద కెంజలే, అవ మత్త కిట్టి తవల కిట్టు లవ్వుల, తకాలి పొలమా పుట్టించిన ఎంగ, ఉసిరి సిట్టాట నాగేని తన్న, ఉసిరి ఎత్తని నీ ఓ పిన్నాల, ఉసిరి ఎత్తనటి నా తిన పొన్న, వాడిని గుల్ఫీ గుల్ఫీ, మాయ కోననగా వచ్చనక సెల్ఫీ సెల్ఫీ, వాడిని గుల్ఫీ యాన కోననగా వచ్చనక సెల్ఫీ సెల్ఫీ. వావ్ సూపర్ బ్రో. అది కూడా ఉంటుంది. నిలవర్ కరేం లడ్డు. ఇది చూపి. లడ్డు నీ గర్ల్ ఫ్రెండ్ పేరేమే? నక్షత్ర. నక్షత్ర. జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం. నక్షత్ర ఎన్నో క్లాస్ బాబా? 7th. నువ్వు 6th. 6th 7th? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సీనియర్ జూనియర్ లో అబాబ్ సీనియరా? ఎస్. ఇష్టమా నీకు అబాబ్ అంటే? ఏం పేరు? తెలియదే. నక్షత్ర అంటే కదా. పేరేమే? నక్షత్ర. మీ స్కూల్లోనా? మీ స్కూల్లోనా? గవర్నమెంట్ స్కూల్. నువ్వు ఏ స్కూల్ రా? అమాస్. నీ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఎట్లా రాలి? ఇంకో ట్యూషన్కి వస్తానిందా? చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ఈ బ్లాగ్ వాళ్ళు డాడీకి షేర్ చేశారా? చేసుకో. భయం లేదా? అరే ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేటి, నా పని నా పాట కొని చేస్తుంది, నా పని ఊగా లేకపోతే దించేస్తా బాధని. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నా. ఇస్తే వదిలా వెళ్ళి దోస్తుంది. మొత్తంలో చేస్తూ ఉన్నా. నాకని పోవాలంటే ఇష్టపెట్ట మాస్టరే నేను. ఇంకా చూడవచ్చా, నేను మాస్టర్ని చెయ్యేసే దింగేయాలి లోపల. దింగేయాలి లోపల ఫస్ట్ నుండి పాడు. తుగ్గ మత్తలేడు పవడ కుటికెర కిసామ ఎల్లెస్తి ఉతికెర పత్తి పురువటిని పత్తి నరువటిని నర్మల ఇంజెక్షన్ వెతికిర సుత్తవే డబ్బల ఇంజెక్షన్ మిఠాయి పోనామా సిదన సింజరి పో సిదన పొన్నానా సిట్టినో నా మిఠాయి సాంగ్ పెట్టినా. నెట్వర్క్ రాలేదురా? ఏం గుడి? గుడి పేరేమే? గుర్తుకోయలా? ఏమా గుడి స్టోరీ? ఆ గుడి స్టోరీ వచ్చేసి తెలియదా నాకు. మా అన్నకు తెలుసు, పీపీ క్రియేషన్ బ్రోకి. మా అన్న అయితే చెప్పు. ఫోన్ కట్ అయింది. బ్రో, మా అన్న సిగ్గు బ్రో గుంచు అమ్మాయిలు చూస్తారు. వీడియోస్ లో మాట్లాడతాడు కదా బ్రో. బాగా మాట్లాడతారు బ్రో. సిగ్గు బ్రో. సిగ్గు
సిగ్గా? నీకు సిగ్గులేదా బ్రో? నాకెందుకు బ్రో ఉంటుంది సిగ్గు మాట్లాడేదానికి. వచ్చేస్తాం గైస్. ఆర్చ్ అయితే ఇది ఎంట్రన్స్ ఆర్చ్. కొంచెం రోడ్ అయితే కొంచెం ఇదిగా ఉంటుంది. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇది గుడి బ్యాక్ సైడ్ గాయ్స్, షార్ట్ కట్. ఇది చూసుకోవచ్చు, కొండల మధ్యలో ఉంటాం. వ్యూ అయితే అదిరిపోతుంది. ఇక్కడ ఫోటో షూట్స్ కూడా బాగుస్తాయి, చూసుకోవచ్చు అక్కడ వ్యూ. ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు కొండ. అదేం పైన ఒక కొండ ఉంది. కొండ పైన దేవుడు ఉన్నాడు నా పైన. బ్రో కొండ పైన కొండ పైన గుడి ఉంది. అదేం గుడి? అదే శివుని గుడి బ్రో. పైన దారుందా? అవునా బ్రో? ఎట్లా? స్టెప్స్ స్టెప్స్ ఎక్కలా? ఎక్కుతావా నువ్వు? ఎక్కాలంటే చాలా సేపు అవుతుంది బ్రో. అయితే వచ్చేసాము గుడికి అయితే. ఇదే టెంపుల్ అయితే. ఇప్పుడైతే పార్కింగ్ చేసుకుని అయితే వెళ్ళాలి. అయితే టెంపుల్కి అయితే వచ్చేస్తాము. టెంపుల్ లోపల వీడియో అలో లేదు, అయినా తీసేస్తాము ఇట్లా మీకోసం అయితే ప్రయత్నిస్తాము. గుడిలో. చూసుకోవచ్చు guys, ఇక్కడ చూసిన కుక్కలే ఉంటాయి. చూసుకోవచ్చు guys, ఇది కొండ దంచుకోవచ్చు. మమ్మల్ని హిమాలయంలో ఉన్నాం. దర్శనం అయితే అయిపోయింది. మాకైతే చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే సూపర్ గా అయితే అయింది. చాలా పీస్ గా ఉంది. లొకేషన్ అయితే చూసుకోవచ్చు guys. లొకేషన్ అయితే చూసుకోవచ్చు, సూపర్ గా ఉంటుంది. లోపల అయితే ఇంకా మెయిన్ కాలభైరవ స్వామి టెంపుల్ ఇంకా కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఇంకా ముందర ఉంటుంది. చూద్దాం అయితే. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంకొక దేవుడు అయితే ఉంటాడు. మెయిన్ కాలభైరవ స్వామి. మెయిన్ కాలభైరేశ్వర స్వామి. ఇక్కడైతే కుక్కలు ఇదైతే స్వరం నన్ను నట్లుంటాయి. కొంచెం ఓపెన్ చేయకూడదు. దర్శనం అయితే సూపర్గా అయింది. ఇంకైతే అందరూ కలిసి అయితే అన్నదానం అదే ప్రసాదం తినడానికి అయితే వెళ్తున్నాము. అయిపోయింది గుడి బ్లాగ్ అయితే. ఈరోజు టెంపుల్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మా పీవీఆర్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే డైలీ రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా అయితే బ్లాగ్స్ వస్తూ ఉంటుంది. డైలీ కొంచెం ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ చేస్తాము. స్టార్టింగ్ కదా, మన తప్పులు ఉంటాయి అనుకోదండి. పీవీఆర్ జోన్ పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా ఫాలో చేసుకోండి. పీవీఆర్ జోన్